బయట 4000 పెట్టి వర్క్ చేపించే బదులు ఇలా 400 పెట్టి బ్లౌజ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుద్ది అనుకుంటుండే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రానున్న రోజులంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇలా బ్లౌజ్ తీసుకోండి, డబ్బులు సేవ్ చేయండి. ఆ డబ్బులతోటి ఇంకొక చీర తీసుకోవచ్చు. వెల్కమ్ టు విజయ వీడియోస్. నేను తీసుకున్న బ్లౌజ్ పీసెస్ అన్ని మీకు చూపిస్తున్నాను. తక్కువ రేట్లో నేను బ్లౌజ్ పీసెస్ పెళ్ళిళ్ళ సీజన్లో మనకు అప్పటికప్పుడు కావాలంటే కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ రేట్ ఇచ్చినా సరే సమయానికి మనకు అందిరు. అలాంటప్పుడు ఇలా బ్లౌజ్ పీసెస్ తీసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నేను తీసుకున్న బ్లౌజ్ పీసెస్ మాత్రమే మీకు చూపిస్తున్నా, మీకు యూజ్ అవుద్దని. నేను తీసుకున్న బ్లౌజులు ఒక్కొక్కటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, వర్క్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది, లుక్ కూడా చాలా బాగా ఉంది, ఫినిషింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. ఏ బ్లౌజ్ తీసుకున్న వర్క్ గానీ డిజైన్ గానీ చాలా బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కి గోపురం లాగా ఇచ్చి పైన ఈ విధంగా లీప్స్ ఇచ్చారు. లీప్స్ కూడా రౌండ్ మోడల్ ఇచ్చారు. మోడల్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇచ్చారు. నెక్ కు మటుకు సింపుల్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి ఇప్పుడు ఎక్కువ డిజైన్ వేసుకుంటున్నారు కదా, నెక్ తక్కువగా వేసుకుంటున్నారు. నెక్ కూడా సింపుల్ గా అంటే మరి అంత సింపుల్ గా ఏం లేదు, ఇలా తీగి డిజైన్ ఇచ్చారు. తీగకి మళ్ళీ లిప్స్ డిజైన్ ఇచ్చారు, స్టోన్స్ తోటి హైలైట్ చేశారు. సింపుల్ గా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్, బ్యాక్ అయితే ఏ విధంగా డిజైన్ ఇచ్చారో ఫ్రంట్ కూడా అదే డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ కి అయితే హెవీగా అనిపిస్తుంది. ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి పింక్ కలర్. ఈ బ్లౌజ్ కూడా నేను హ్యాండ్స్ కి హెవీగా ఉండేలాగే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా ఇచ్చారు. గోల్డ్ బీడ్స్ తోటి ఎక్కువ వర్క్ ఇచ్చారు. కింద ఇలా 3 లైన్ల వరకు ఇలా ఎక్కువగా స్ట్రైట్ గా లైన్స్ ఇచ్చి తర్వాత క్రాస్ లైన్స్ ఇచ్చారు. పైన భుజాల దగ్గర ఇప్పుడు ఈ డిజైన్ ఎక్కువగా రన్ అవుతుంది, సన్ డిజైన్స్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది. భుజాల దగ్గర హెవీగా అనిపించి లుక్ అయితే చూడడానికి చాలా బాగుంటది. హ్యాండ్స్ కి అయితే ఈ డిజైన్ చాలా బాగుంది. నెక్ మటుకి ఈ విధంగా ఫ్లవర్ లాగా ఇచ్చి స్టోన్ తోటి హైలైట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ గా హ్యాండ్స్ కి స్ట్రైట్ లైన్స్ బీడ్స్ తోటి ఎలా ఇచ్చారో నెక్ కూడా అలానే ఇచ్చారు. ఫ్రంట్ కూడా సేమ్, బ్యాక్ అయితే ఏ విధంగా డిజైన్ ఇచ్చారో ఫ్రంట్ కూడా అదే విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నా. ఇది గోల్డ్ కలర్ లోని కలర్స్ కొంచెం సిమిలర్ గా మీకు ఫోన్ లో అలా అనిపించవచ్చు కానీ డిఫరెన్స్ అయితే ఉంటాయి. సేమ్ కలర్ లాగున్న షేడింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. దీనికి కూడా హ్యాండ్స్ కి హెవీగానే ఇచ్చారు. సేమ్ ఇందాక సన్ డిజైన్ పైకి ఇచ్చారు, ఇది కిందికి ఇచ్చాడు. క్రాస్ లైన్స్ కింద ఇచ్చారు, ఇది పైకి ఇచ్చారు. డిఫరెంట్ కాస్త వేరేగా ఉంది. ప్రతి వర్క్ కి డిఫరెంట్ అయితే ఉంటది. నెక్ కి ఇది వైట్ స్టోన్ తోటి హైలైట్ చేశారు. ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కి ఇచ్చిన డిజైన్ తోటి నెక్ కూడా సిమిలర్ గా డిజైన్ వేశారు. బ్యాక్ నెక్ కి ఏ డిజైన్ ఇచ్చారో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. ఇంకొక షేర్ అండి, సేమ్ డిజైన్. ఫస్ట్ లో నేను ఒక పింక్ బ్లౌజ్ చూపించాను కదా, అదే కలర్ షేడింగ్ లో కాస్త డిఫరెంట్ గా ఉంది. డిజైన్ అయితే సేమ్, బ్లౌజ్ కలర్ షేడ్ కాస్త డిఫరెంట్ ఉంటుంది. ఒకటి డార్క్ పింక్, ఒకటి లైట్ పింక్. మనకు ఒకే శారీ లాగా అనిపించిన షేడ్ లో కాస్త డిఫరెంట్ తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు కట్టుకుంటే ఆ బ్లౌజ్ వేరేలాగా కనిపిస్తుంది. సేమ్ కలర్ ఉన్నది మాత్రమే తీసుకుంటే లుక్ బాగుంటుంది. ఒకే బ్లౌజ్ తీసుకుని షేడింగ్ డిఫరెంట్ గా ఉన్న ఆ శారీకి అయితే కట్టుకుంటే లుక్ అయితే అంత బాగోదు. మీకు మ్యాచింగ్ లాగా అనిపిస్తే ఒకే బ్లౌజ్ 2-3 శారీస్ మీద కట్టుకున్నా బాగానే అనిపిస్తుంది. షేడ్ లో కాస్త డిఫరెంట్ ఉంటే ఏ శారీస్ కి ఆ బ్లౌజ్ తీసుకుంటేనే బాగుంటది. ఇలా 2 శారీస్ కి నేను 2 బ్లౌజులు తీసుకున్నా. పింక్ లోనే షేడ్ డిఫరెంట్ లాగా ఉంది కాబట్టి మీరు వర్క్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను తీసుకునేటప్పుడు అది మిస్ అయినా, తొందరగా తీసుకున్న వర్క్ సేమ్ ఉందని గమనించుకోలేదు. ఇప్పుడు తక్కువ వర్క్ ఉండే బ్లౌజులు కూడా తీసుకున్నా, అది మీకు చూపిస్తున్నా. ఇది గోల్డ్ షేడ్ లో నెక్ కి అయితే ఈ విధంగా ఇచ్చారు. స్టోన్స్ తోటి సింపుల్ గా బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా సింపుల్ గానే ఇచ్చారు. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకే డిజైన్ ఇచ్చారు. ఏ బ్లౌజ్ కైనా సరే ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉండేలాగే డిజైన్ ఇస్తారు. ఈ విధంగా ఉందండి. హ్యాండ్స్ సింపుల్ గా. ఇంకొకటి హెవీ వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చి ఆ పట్టు కాకుండా టిష్యూలో క్లాత్ అండి. ఇప్పుడు దాకా చూపించిన బ్లౌజులన్నీ ఆ పట్టు క్లాత్ మీద వర్క్ ఉన్నాయి. ఇది వచ్చి టిష్యూ మీద వర్క్ అండి. ఈ క్లాత్ లో వర్క్ వేసుకున్న బ్లౌజ్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు అయితే నేను ఎప్పుడు వేయించుకోలేదు. మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ వేయించుకున్న ఆ బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉండదని ఆ పట్టు మీదనే వర్క్ వేయించుకుంటుంటాము. బ్లౌజ్ చాలా రోజుల వరకు ఉంటదని. టిష్యూ మీద మరి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం తీసుకున్నా కదా, కానీ షేడింగ్ లుక్ అయితే చాలా
ఉంది. హ్యాండ్స్ కి హెవీ లాగా ఉండేలాగా వర్క్ ఉంది. నెక్ మట్టుకి ఈ విధంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారు. కలర్ షేడింగ్ కూడా మీకు బాగా తెలుస్తుంది అనుకుంటే. ఇది బ్లూ కలర్ గోల్డ్ జరీ తోటి ఇచ్చారు. పట్టు బ్లౌజ్ వేసుకుంటే కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది పట్టు శారీస్ మీద. ఇలా వేసుకుంటే గోల్డ్ కలర్ ఎక్కువ షేడ్ ఉంది కాబట్టి పట్టు శారీలోకి బాగా మ్యాచింగ్ అవుద్దని నేనైతే తీసుకున్నా. కలర్ కూడా చాలా బాగా అనిపించింది. వర్క్ కూడా బాగుంది. ఇంకొక పట్టు బ్లౌజ్ అయితే చూపిస్తున్నా. నేనైతే ఈ క్లాత్ పట్టు అంటాను. కొంతమంది పాటూరు పట్టు కూడా అంటారు. నేరేడు పండు కలర్ కొంచెం మీకు కెమెరాకి వేరేలాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా ఇచ్చారు. ఈ వర్క్ కూడా చాలా బాగుంది. డైమండ్ షేప్ లో ఇచ్చేసి ఇలా సైడ్ కూడా స్టోన్స్ ఇచ్చారు. సింపుల్ గా అయితే బాగుంది. నెక్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ గా ఈ విధంగా గోల్డ్ బీట్ తోటి ఇచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ వర్క్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ బాగా నచ్చుద్ది. ఫ్రంట్ కూడా అదే వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది. నేను తీసుకున్న బ్లౌజ్ వర్క్ డిజైన్స్ అన్ని చాలా బాగుంది. ఇంతకు నేను ఈ బ్లౌజ్ పీసెస్ ఎక్కడ తీసుకున్నా మీకు చెప్పలేదు కదా. ఇవైతే నేను మదీనాలో తీసుకున్నాండి. హోల్సేల్. అక్కడ అన్ని కలర్స్ ఉంటాయి. మనకు నచ్చ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోవడమే. నేను అలా తీసుకోవడంలోనే కలర్ డిఫరెంట్ ఉన్న డిజైన్ అయితే గమనించలేకపోయాను. అన్ని కలర్స్ అన్ని షేడ్స్ ఉంటాయి. హెవీ వర్క్ బ్లౌజ్ రేట్ వచ్చి 700. సింపుల్ బ్లౌజ్ డిజైన్ వర్క్స్ వచ్చి రేటు 400. మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా ఏ డిజైన్ తీసుకున్నా సేమ్ రేటు. జరీది వచ్చి 100 ఎక్కువ అన్నారు, కానీ మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది కూడా 700కే ఇచ్చారు. ఫైనల్ గా నేను తీసుకున్న బ్లౌజ్ పీసెస్ ఇవి. మనం బయట వేలు పెట్టి వర్క్ బ్లౌజ్ చేయించే బదులు ఇలా తక్కువకి తీసుకోండి. ఒకవేళ ఈ ఎక్కువ స్టాండర్డ్ గా ఈ బీట్స్ ఉండకపోయినా 4000కి 4 బ్లౌజులు ఎలాగో వస్తాయి. దాని ఉన్నన్ని రోజులు ఇవి ఉంటే మీరు ఖచ్చితంగా ఇలా తీసుకోండి. మీరు డబ్బులు అయితే చాలా వరకు సేవ్ చేస్తారు. ఈ వాష్ చేసేటప్పుడు కూడా కాస్త కేర్ఫుల్ గా వాష్ చేయండి. ఎక్కువగా వాష్ చేయకుండా జస్ట్ షాంపూ వాటర్ లేదంటే కుంకుడుగా ఈ వాటర్ లో ముంచి తీస్తే సరిపోతుంది. ఎక్కువగా బ్రష్ పెట్టి ఇవి రుద్దకూడదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.